హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పాకుండలండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు పాకుండలు చేయడానికి బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. బియ్యం కొలత వచ్చేసి 3 తవ్వలండి, అంటే కేజీన్నర బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. మనం పాకుండలు చేసేటప్పుడు బియ్యాన్ని ఖచ్చితంగా కొలుచుకోవాలండి. దాన్ని బట్టే మనం బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. కాబట్టి ఖచ్చితంగా బియ్యాన్ని అయితే కొలుచుకోవాలండి. నేను వచ్చేసి కేజీన్నర బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని శుభ్రంగా 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. అలా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోండి. పాకుండలకి ఎప్పుడైనా సరే బియ్యం ఎంత ఎక్కువ నానితే అంత బాగా వస్తాయండి. కాబట్టి వీలైతే 24 గంటలు నానబెట్టుకోండి. లేదు అంటే నైటే నానబెట్టేసుకోండి. మార్నింగ్ అనేసరికి బియ్యం అనేది బాగా నానుతుంది. మళ్ళీ బియ్యాన్ని ఇంకొకసారి కడుక్కోండి. అలా కడుక్కున్న తర్వాత బియ్యంలో వాటర్ అనేది ఉండకూడదండి. కాబట్టి ఏదైనా కన్నాల గిన్నెలోకి బియ్యాన్ని అయితే సెపరేట్ చేసేసుకోవాలి. అలానే బియ్యం అనేది మొత్తానికి కారిపోకూడదండి, కొంచెం తడి అనేది ఉండాలి. బియ్యాన్ని ఇందులోకి సెపరేట్ చేసేసాక వాటర్ అనేది లేకుండా చూసుకోండి. అలానే మొత్తం తడి లేకుండా కాకుండా కొంచెం తడి ఉండేలా చూసుకోండి. వీటిని ఇప్పుడు మిల్లు పట్టించేయాలండి. పిండి అయితే చాలా మెత్తగా ఆడించుకోండి. అప్పుడే మనకి పాకుండలు అయితే పగలకుండా వస్తాయండి. కాబట్టి ఖచ్చితంగా పిండి అనేది మెత్తగా ఆడించాలి. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం అయితే పడుతుందండి. కరెక్ట్ కొలత. మీరు ఇంకేం చూసుకొని అవసరం లేదు. కేజీన్నర బియ్యం, కేజీన్నర అంటే 3 తవ్వల బియ్యానికి కేజీ బెల్లాన్ని అయితే వేసేసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్టుకుని వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకి పాకం రావడానికి టైం పడుతుంది. తొందరగా అవ్వాలంటే కొంచెం నీళ్ళని అయితే వేసుకోండి. చిన్న టీ గ్లాసుల నీళ్ళని అయితే వేసుకోండి. అలాగే నువ్వులను కూడా వేపుకోండి. కావాలి అంటే కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవచ్చు. లేదు అంటే నార్మల్గానే నువ్వులు చేంజ్ అయ్యే వరకు వేపితే సరిపోతుందండి. మనకి మరుగుతున్న పాకంలో అయితే వేసేయాలి. వేసేసి ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. పాకం అనేది మనకి ముదురు పాకం అయితే రావాలండి. మనం ఏదైనా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని అందులో ఈ పాకాన్ని వేసినప్పుడు ఉండ అవుతుంది అంటే పాకం అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఆ కుండలకి పొట్టు అయితే ఇలా ఉండాలండి. మనం గరిటెతో పాకం వేసినప్పుడు గిన్నెలో అది దగ్గరికి నొక్కినప్పుడు ఉండలా అవుతుంది అంటే పాకం రెడీ అయిపోయినట్టేనండి. వెంటనే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. అలాగే ముందుగా మనం మిల్లు పట్టించుకున్నాం కదండి బియ్యం పిండిని, దానిని వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి. ఒకసారి ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి పొడిగా అవ్వకుండా ఉండాలి అంటే దగ్గరికి పిండిని నొక్కి పెట్టండి. లేదు అనుకుంటే ఏదైనా తడి క్లాత్ వాటర్ అంతా పిండేసి క్లాత్ని కూడా వేసుకోవచ్చండి. చూసుకోండి, కొంచెం కొంచెం వేస్తా కలుపుకునేటప్పుడే. మరీ ఎక్కువైతే ఇంకా గట్టిగా అయిపోతాయి. కాబట్టి వేసేటప్పుడే కలుపుకుంటూ చూసుకోవాలి. మనకి ఏ స్టేజ్లో కావాలో ఆ స్టేజ్ వరకు వేసుకోండి. నాకు కరెక్ట్గా కేజీన్నర బియ్యం పిండి కూడా పడిపోయిందండి. కరెక్ట్గా సరిపోయింది. కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యాన్ని అయితే వేసుకోండి. మీకు ఇంట్లో కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అంతేనండి, వండ అవుతే సరిపోతుంది. మరీ గట్టిగా కలుపుకుంటే పాకుండలు అనేవి బాగోవు. వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుందండి. బాగా గట్టిగా ఉండకూడదు, అలానే బాగా పలుచగా ఉండకూడదు. వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుందండి. మరీ గట్టిగా అయితే అస్సలు కలుపుకోకండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కొంచెం సేపు పక్కన ఉంచండి. ఈలోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. ఇప్పుడు పాకుండలు చేసుకుని వేసుకోవాలండి. పాకుండలు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. లేదు అంటే చేతుల నిండా అవుతుంది. కాబట్టి చేతికి ఏదైనా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఉండాలని అయితే చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే చేసుకోండి. అలానే పెద్ద సైజులో అస్సలు చేసుకోకండి, లోపల అనేది ఉడకదు. అలాగే మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే పాకుండలను అయితే వేసుకోండి. మంటనైతే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. వెంటనే వేగిపోతాయండి. 2 వైపులు బాగా వేపుకోవాలి. అంతేనండి, పాకుండల రెసిపీ అయితే ఇదే.
మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పాకుండలు అయితే సూపర్ వచ్చాయి. రెండు వైపులు బాగా వేగాక ఏదైనా కన్నాల గరిటెతో తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, అలాగే చాలా చాలా టేస్టీ రెసిపీ కూడా. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.